అరే మీకే కష్టం వచ్చినా నేను అండగా ఉంటాను. బాబా, అది మీరు మీరు అన్నమాట నిజమే. మాకిప్పుడు ధైర్యం వచ్చింది. అప్పు తీర్చగలమన్న నమ్మకం ఉంది. బాబా, మీరు మాకు కొండంత అండ. మాకే సహాయం కావాలన్నా కొండంత హక్కుతో మిమ్మల్ని అడుగుతాం. కానీ ఇప్పుడు మేము కనీసం చిన్న ప్రయత్నమైనా చేయాలి కదా. ఒకవేళ మా వల్ల కాకపోతే ఆదుకోవడానికి మీరున్నారుగా. ఏంటి శివప్ప, భోజనం పూర్తయిందా? అన్నయ్య మీరా? రామకృష్ణ హరే. రామకృష్ణ హరే. జీవా, ఎలా ఉన్నావు? బాగున్నానన్నయ్య. అవును, నీ భుజం ఇప్పుడు ఎలా ఉంది? భుజమా? ఇప్పుడే ఉమా నాకు చెప్పింది. నేను అబద్ధమాడానని మహాజన్ అన్నయ్యకి తెలిసిపోతుంది. పాండురంగా, నిన్న బాగా నొప్పిగా ఉంది, ఇప్పుడు కొంచెం పర్వాలేదు. అదే బరువైన దొంగలు ఎత్తడం వల్ల పట్టుకుపోయింది. పాండురంగా. ఇప్పుడు మా ఆయన గారు నన్ను విశ్రాంతి తీసుకోమని మరోసారి గోదా అక్కకి వంటకథ అప్పగించారు. పాప ఆవిడ ఏనుగెక్కినంత సంబరపడిపోయింది. అది కూడా మంచిదే. ఆవిడలాగా నేను జీవితాంతం వంటింటి కుందేల్లాగా బ్రతకలేను, నా వల్ల కాదు. గోదా అక్కయ్య పాపం. గోదా అక్క కనిపెట్టేసి ఉంటుంది ఇప్పుడు నేను మా ఆయన పక్షమని. పైకి కనబడదు గాని తను చాలా తెలివైనది. ఇక నువ్వేమీ చేయలేవు గోదా అక్క. నువ్వు శాశ్వతంగా వంటింటికి అంకితం అయిపోయేలా నేను చేస్తాను. నువ్వేమో మాట వినవు, ఆయన గారిని ఎదిరించి మాట్లాడతావు. మరి నిన్ను శిక్షించక ఏం చేస్తారు చెప్పు? ఏం తోచక ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాను. గోదా అక్కని రోజు బాగా అవమానించాలి. పిన్ని జడ చాలా బాగుంది. తను ఇలా ఎలా అల్లుకుంది? ఇలాంటి జడని నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. ఈ పిన్ని మెడలో బోలెడు బంగారు నగలున్నాయి. పాపం, తనలో తనే మాట్లాడుకుంటోంది. వైద్యుడు తాతయ్యకి చూపించుకొని మందులు తెచ్చుకోమని చెప్పాలి. అరే ఏంటి శబ్దం? కానీ ఇక్కడ ఎవరూ లేరు. సక్కు ఎక్కడికెళ్ళింది? ఎంతసేపు అయినా రాదేంటి? మహాజన్ భార్య తప్పకుండా పంపుతానంది. మాటిస్తే నెరవేరుస్తానని ప్రగల్భాలు పలుకుతుంది. అంతా
నేను చూసుకుంటాను, మీరేం దిగులు పడకండి అంది. సక్కో, నువ్వు ఆయన్ని చూసి భయపడి దాక్కున్నావు కదా, నాకు అర్థమైందమ్మా. నువ్వు మాట్లాడితే ఎవరైనా వింటారని నేనొచ్చి నీ నోరు మూసేశాను, ఏమనుకోకు. నువ్వేం భయపడకో. ఉమ్, సక్కు ఇంకా ఎందుకు రాలేదో అర్థం కావడం లేదే. ఒకవేళ అభయ వాకిట్లో ఉండి అట్నుంచటే పంపించేసి ఉంటుందా? నిన్న కూడా సక్కు ఇక్కడికొచ్చింది. ఆ దాము గాని లేదంటే డోండే గాని తనతో తప్పుగా ప్రవర్తించుంటారా? నా పేరు గోదావరి. ఓ అందరూ నన్ను గోదావరి అమ్మగారు అని పిలుస్తారు. కానీ నువ్వు నన్ను గోదాక్క అనే పిలు, లేదంటే పిన్ని అని పిలు. ఎలా కావాలంటే అలా పిలు. గోదా అక్కంటే మీరేనా? అవును, నేనే తల్లి. నేను మిమ్మల్ని కలవడానికి వచ్చాను. మా బామ్మ ఏం చెప్పిందంటే, సొక్కు జాగ్రత్తగా ఈ పచ్చడి జాడులు గోదాకకు ఇవ్వు, మర్చిపోవద్దు అంది. అల్లరి పిల్ల, బామని ఎగతాళి చేస్తున్నావా? చాలా చిన్నప్పుడు నిన్ను చూశాను. ఇలాగే నవ్వుతూ నీ అందమైన కళ్ళతో నా వంక చూసావు. పాపకేం పేరు పెట్టారు? సగ్గు.